ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం రాం రామచంద్రాయ నమః. ఓం హ్రీం హరిమర్కటమర్కటాయ స్వాహ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఏకాదశిముఖి 11 ముఖముల రుద్రాక్ష ప్రయోజనములు. 1. ఏకాదశిముఖ రుద్రాక్ష సాక్షాత్తు కూడా ఏకాదశ రుద్రుల స్వరూపము. 2. శత్రుజయానికి మానసిక ధైర్యమునకు సంజీవని. 3. సర్వరోగ నివారణి ఏకాదశిముఖ రుద్రాక్ష. 4. నవగ్రహ బాధల నుంచి విముక్తినిస్తుంది. భక్తుల శ్రీకృష్ణుడు ప్రసాదరావు సిద్ధాంతి 9440255669. ఓం గం గణపతి నమః. అందరికీ శుభోదయం. నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావుని. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం, వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్. మనము వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా ఈ రోజుని అతి పవిత్రమైన, అతి రహస్యమైన, మంచి మహత్వ కలిగిన ఏకాదశముఖ రుద్రాక్ష గురించి వివరంలో క్లుప్తంగా తెలుసుకున్నాము. ఏకాదశముఖ రుద్రాక్ష అంటే చాలామంది తెలియకపోవచ్చు. 11 ముఖాలు ఉంటుంది. 11 ముఖాలు సాధారణంగా 5 ముఖాల రుద్రాక్షలు విరివిగా దొరుకుతూ ఉంటాయి. అయితే దేని మహత్యం దానికి ఉంది. ఇక్కడ రుద్రాక్ష అంటే రుద్రునకు స్వరూపం అని మనం చెప్పక తప్పదు. అయితే ఈ యొక్క ఏకాదశముఖ రుద్రాక్ష దీని వలన ఇది ఎవరి యొక్క అంశ, దీనికి పాలకుడు ఎవరు, ఈ యొక్క ప్రయోజనం ఏంటి, ఎవరెవరు ధరించాలి నేను చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. దీని పాలకుడు ఆంజనేయ స్వామి అంటారు. అయితే ఏకాదశముఖ రుద్రాక్ష ఏకాదశి రుద్రుల యొక్క ప్రతి స్వరూపము. అంటే సాక్షాత్తు కూడా ఏకాదశి రుద్రులు మన యొక్క పాలన చేస్తూ ఉంటారు. అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 దిక్కులు, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం 4 దిశలు, అన్ని 8 దిశలు. అదేవిధంగా ఊర్ధ్వ దిక్కు, కింద అదో దిక్కు. అంటే మన శిరస్సు మీద ఉన్నది ఊర్ధ్వ దిక్కు, మన కాళ్ళ కింద ఉన్నది అదో దిక్కు, మన సెంటర్లో ఉన్నది మధ్య దిక్కు. అంటే మనం ఎక్కడ నుంచున్నామో మన హృదయం నుంచి లెక్క వేసుకుంటే అది మధ్య దిక్కు, శిరస్సు పైనేమో ఊర్ధ్వ దిక్కు, కాళ్ళ కిందేమో అదో దిక్కు. ఈ 3 దిక్కులు. తర్వాత మీకు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఆగ్నేయం, నైరుతి, వాయువు, ఈశాన్యం 8 దిక్కులు. అంటే 8 + 3 = 11 దిక్కులు. ఈ 11 దిక్కుల్లోనూ కూడా మనకి సర్వరక్షణగా నిలిచేది ఏకాదశి రుద్రుడు, ఏకాదశి ముఖం. అంటే పంచముఖేశ్వరుడు అనే విన్నాం మనం. 5 ముఖాలు ఉంటాయి. కానీ ఏకాదశి ముఖాలు అన్నట్టయితే సర్వత్రా కూడా వ్యాపించి ఉన్నవాడు అని అర్థము. అటువంటి సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు మనల్ని రక్షించగా ఇంకెవరు రక్షిస్తారు చెప్పండి మీకు? ఎవరైనా తూర్పు దిక్కున ఉన్నవాడు రక్షిస్తాడా? పడవ దిక్కున ఉన్నవాడు రక్షిస్తాడా? వాళ్ళ పరిమితి వరకు వాళ్ళు రక్షిస్తారు మనల్ని. కానీ మనకి 11 దిక్కుల్లోనూ కూడా ఉన్న యొక్క ఒక మహానుభావుడు, ఆ యొక్క పంచముఖేశ్వరుడు, ఏకాదశి రుద్రుడు మనల్ని కాపాడక ఇంకెవరు కాపాడతారు చెప్పండి? అటువంటి సాక్షాత్తు కూడా ఏకాదశి రుద్రుని యొక్క అవతారమైనది ఏకాదశ ముఖ రుద్రాక్ష. అది. అయితే ఏకాదశి రుద్రులు ఎవరు, వారి భార్యలు ఏంటి అనేది కూడా మనం తెలుసుకున్నాము. విశ్వేశ్వరుడు 1, 2 మహాదేవుడు, 3 త్రయంబకుడు, 4 త్రిపురాంతకుడు, 5 త్రికాగ్నికాలుడు, 6 కాలగ్న రుద్రుడు, 7 నీలకంఠుడు, 8 మృత్యుంజయుడు, 9 సర్వేశ్వరుడు, తర్వాత 10 సదాశివుడు, శ్రీ మన్మహాదేవుడు 11. వీళ్ళు ఏకాదశి రుద్రులు. అయితే దీనికి ఇంకో రకంగా మనం చెప్పుకుంటే అజపాదుడు భార్య దీదేవి, అహిర్బుధ్నుడు భార్య వృత్తిదేవి, త్రయంబకుడు భార్య అశనిదేవి, రుషాకుడు భార్య ఉమాదేవి, శంభుడు భార్య నియతిదేవి, నైరుతిదేవి, తర్వాత కపాలి సర్పదేవి, దైవతుడు ఇలదేవి, హరుడు అంబికాదేవి, బహురూపుడు ఇలావతీదేవి,
ఉగ్రుడు సుధాదేవి, విశ్వరూపుడు దీక్షాదేవి. అంటే ఏకాదశ రుద్రులు వారి యొక్క సతీమణులు. ఈ యొక్క ఏకాదశ రుద్రులు యొక్క అంశ కాబట్టి ఇది ఏకాదశ ముఖ రుద్రాక్ష అంటారు. ఆయన ఎటువంటి పవర్ఫుల్గా మనల్ని కాపాడతాడో అదేవిధంగా ఏకాదశ రుద్ర ధారణ మనం చేయటం వల్ల మనం కూడా అటువంటి రక్షణ పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇది మీ శత్రువుల్ని జయించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. శత్రు భేద్యుడవుతాడు, సకల విద్యలు వస్తాయి, సకల గుణగణాలు వస్తాయి, మంచి గుణాలు వస్తాయి, ఆధ్యాత్మిక సంపద మీకు ఎక్కువగా వస్తుంది. తర్వాత మీకు బాడీ ప్రెసిపిరేషన్ తర్వాత మన మనస్సు శరీరము కూడా రెండు కూడా అవినాభావ సంబంధంతో నిరంతరం కూడా చక్కగా పనిచేస్తుంది ఏకాదశ ముఖ రుద్రాక్ష ధరించడం వలన. అయితే మీ శత్రువుల్ని కూడా జయిస్తుంది. అంటే మనకి న్యాయబద్ధంగా అది పనిచేస్తుంది. శత్రువులు లేకుండానే చేస్తుంది అది మనకి. అంటే ఒక వృత్తిలో ఉద్యోగం రావట్లేదు అనుకోండి, అది మనకి శత్రువు. అదేవిధంగా మనకి ఏదైనా సంపాదిస్తుంటే అది కలిసి రావట్లేదు, అది మనకి శత్రువు. దాని తర్వాత మనకి నరఘోష తగులుతుంది. తర్వాత ఎరటివాడు మనల్ని హింస పెడుతున్నాడు, ఎరటివాడు మనకి టార్చర్ ఇస్తున్నాడు, ఇటువంటి అన్నీ కూడా మన శత్రువులు. ఈ శత్రువుల్ని నశింపజేసేది ఏకాదశ ముఖ రుద్రాక్ష. అయితే ఇది శారీరకంగాను మానసికంగాను కూడా మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. మానసికంగా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందండి. మనసుని నియంత్రణ చేస్తుంది, అంటే కంట్రోల్ చేస్తుంది. మన మనసు మంచి పనుల వైపుగా వెళ్తుంది కానీ చెడు పనుల వైపుగా వెళ్ళదు. అయితే ఒక్క షరత్ ఇందులోనూ, రుద్రాక్ష ధరించినంత మాత్రాన్ని మనకి మంచి జరుగుతుందా అంటే అది కాదు. దానికి తగ్గ మంత్రం మనం ఉపాసన చేయాలి. ఏకాదశ రుద్రుల్ని ఉపాసన చేసినట్టయితే మనకి మంచి కలుగుతుంది. ఇది ఒక్కటి నోట్ మీరు సరిగ్గా గుర్తుపెట్టుకుంటే మీకు మంచిది. ఇది మానసిక ఆరోగ్యాన్ని ఇవ్వటానికి ఇది సరైన నిర్ణయం మీరు తీసుకున్నట్లవుతుంది. అయితే ఈ ఏకాదశ ముఖ రుద్రాక్ష ధరించిన వాడు గొప్ప ఆడిటర్ అవుతాడు, సభలలో బాగా మాట్లాడగలడు, వాక్చాతుర్యం ఉంటుంది, మేధోశక్తి ఉంటుంది, అన్ని విధాలు కూడా ధీశక్తి ఉంటుంది, అన్ని విధాలు కూడా బాగుంటుంది. వీళ్ళు నిజంగా వ్యాపారస్తులు అయినట్టయితే మంచి వ్యాపారం చేస్తారు, లక్ష్మీ కటాక్షం ఇస్తుంది. అన్నట్టయితే వీళ్ళకి ఉత్తరముఖంగా ఉండే ఉత్తర ఏకాదశ ముఖంలోనూ కూడా ఉత్తరాన్నే ఉండే దాని వలన మనకి ధనలక్ష్మి ప్రాప్తి వస్తుంది, మనకి బాగుంటుంది. తర్వాత బోధంగా ఉండే దాని వలన మనకి విద్యాప్రాప్తి వస్తుంది. ధరించిన వ్యక్తి ప్రసంగంలో రాణిస్తాడు. తర్వాత వాద ప్రతివాదాలు చర్చలు కూడా చేయగలడు. డిస్కషన్స్లో కూడా ఏకాదశ ముఖ రుద్రాక్షను ధరించి అతను ఏకాదశ రుద్రుల యొక్క మంత్రాన్ని కానీ ఉపాసన చేసినట్లయితే ఇంకా మీ యొక్క శక్తికి తిరుగులేనిది, మీ మాటకి ఎదురులేనిది, మీ యొక్క వ్యాపారానికి ఎదురులేనిది. మీ శత్రువులు కూడా మీకు పదాక్రాంతులు అవుతారు, నిర్వీర్యులు అవుతారు. వాళ్ళు మీ ముందర వాళ్ళ శక్తి చాలా హీనం. చాలామంది ఏకముఖ రుద్రాక్ష అంటారు, కానీ ఏకాదశ ముఖ రుద్రాక్ష కూడా తత్సమానంగానే పనిచేస్తుందని నేను చెప్తున్నాను. ఇకపోతే యాక్సిడెంట్స్ని కంట్రోల్ చేస్తుంది, మీకు దీర్ఘాయువుని ఇస్తుంది, అంటే లాంగివిటీ ఇస్తుంది. జాతకంలో ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోయేలా చేస్తుంది. ఒకే ఒక రుద్రాక్ష వల్ల మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది. జాతకంలో విద్య బాగోలేదా, ఏకాదశ ముఖ రుద్రాక్ష పెట్టుకోవచ్చు. ధనం లేదా, ఏకాదశ ముఖ రుద్రాక్ష పెట్టుకోవచ్చు. మీరు సభ పిరిక, ఏకాదశ ముఖ రుద్రాక్ష పెట్టుకోవచ్చు. మీరు కాంపిటీషన్లో కానీ జయం పొందాలా, ఏకాదశ ముఖ రుద్రాక్ష పెట్టుకోవచ్చు. మీరు శత్రు భయం, ఏకాదశ ముఖ రుద్రాక్ష పెట్టుకోవచ్చు. జాతకంలో చాలా దుర్యోగాలు ఉంటుంటాయి. మన యోగాలని అవి ఆఫ్ చేసేస్తుంటాయి. మనకి ఒక పైప్ లైన్లోంచి నీరు వెళ్తుంటే అక్కడ కాస్త ఏదో ఒకటి అడ్డుపడి మనకి నీరుని ఎలా ఆఫ్ చేస్తుందో అదేవిధంగా మన జాతకంలో కూడా మంచి యోగాలని ఒక దుష్టగ్రహ మనల్ని ఏడిపిస్తూ ఉంటుంది ఆటోమేటిక్గాను. అటువంటి దాన్ని ఈ విధంగా ఇది ఏకాదశ ముఖ రుద్రాక్ష వల్ల మనం కంట్రోల్ చేయవచ్చు. అయితే దీనిని ఏకాదశ ముఖ రుద్రాక్షను పెట్టుకోండి. 120 రోజులు కంప్లీట్గా జపం చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. 120 రోజులు కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణం చేయాలి. తర్వాత మీకు ముందు వెనుక అటుపక్క ఇటుపక్క ఈ కాలనరు, ఈశాన్య కాలనరు, ఆగ్నేయ కాలనరు, నైరుతి కాలనరు, వాయువ్య కాలనరు, ఓద్బాన్ని మీ పైన, మీ తలపైన, మీ కాళ్ళ కింద, మీ యొక్క మయాన్ని కూడా మీ యొక్క హృదయం దగ్గర కూడా ఆ యొక్క
రుద్రుడు ఉన్నాడని మీరు గ్రహించి ఏకాదశిముఖ రుద్రాక్షాన్ని మీ కుడి చేత్తో పట్టుకుండి మీరు జపం చేసినట్లయితే మీ యొక్క రిజల్ట్ మీరు నాకు అనేక రకాల వీడియోలు మీరే పెట్టి డిస్ప్లే చేసి పెడుతుంటారు. తర్వాత ఇది ఏకాగ్రతని మీకు పెంచుతుంది, ధ్యాన శక్తిని కూడా పెంచే అవకాశాలు దీనికి అయితే ఎక్కువగా ఉన్నాయి. తర్వాత మీకు ఆరోగ్యరీత్యా రక్తపోటు, గుండెపోటు ఇటువంటి ఏదైనా వస్తే దాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఒక చిన్న లాజిక్ అండి, ఇక్కడ చాలామంది నన్ను క్వశ్చన్ అడుగుతారు. ఈ యొక్క మాటకి క్వశ్చన్ అడగవచ్చు, అంటే డైరెక్ట్ వచ్చిన వాళ్ళు అడుగుతారు. మీరు అడుగుతారో లేదో నాకు తెలియదు. ఈ రుద్రాక్షకి, గుండెపోటుకి, రక్తపోటుకి సంబంధం ఏమిటి? నువ్వంతా కూడా ఫేక్ రిజల్ట్స్ చెప్తున్నావు, ఫేక్ రీడింగ్ చెప్తున్నావు, నువ్వేమైనా రుద్రాక్షలు అమ్ముకునే పడవా ఏంటి? చాలా తప్పు. ఇటువంటి ప్రచారాలు చేయొద్దు, ప్రజలని తప్పుదారి పెట్టించొద్దు అని అంటుంటారు. అది కరెక్ట్ మీరు అన్నది. మీ స్థానంలో నేను ఉంటే అలాగే మాట్లాడతాను, కానీ యథార్థం తెలుసుండి నేను అలా మాట్లాడను. కాబట్టి యథార్థం మీకు చెప్తున్నాను. ఎందుకంటే బీపీ ఎందుకు వస్తుందండి, రక్తపోటు ఎందుకు వస్తుంది, గుండెపోటు ఎందుకు వస్తుంది? మనకి ఏవో సమస్యలు ఉండబట్టే కదా వస్తుంది. తర్వాత మనకి ఆర్థిక ఇబ్బందులు కానీ, శారీరక ఇబ్బందులు కానీ, మానసిక ఇబ్బందులు కానీ, శత్రు బాధలు కానీ, ఇటువంటి అరిషడ్వర్గంలో మనకు ఉంటేనే కదా వస్తుంది. ఇటువంటి అన్నీ లేకుండా చేసిందనుకోండి, అలా మానసికంగా ధైర్యం ఉన్నట్టయితే గుండె జబ్బు రాదు, శారీరకంగా ధైర్యం ఉంటే గుండె జబ్బు రాదు, తర్వాత వృత్తిరీత్యా ధనాదాయం బాగుంటే గుండె జబ్బు రాదు, మనసు జబ్బు రాదు, ఇటువంటి అయినా రావు. కాబట్టి అప్పుడు ఇంక ఇది రాదు. అంటే ఏంటంటే గుండె జబ్బు రాకుండా చేస్తున్నా అన్నది చివరి రిజల్ట్ పాయింట్ నేను ఇస్తున్నానే కానీ ఇదంతా కూడా చేసే యాక్షన్ అంతా కూడా ఇదే చేస్తుంది. మీరు తప్పనిసరిగా గ్రహించండి. మీరు నేను చెప్పే ప్రతిదీ కూడా లాజిక్గా ఆలోచన చేయండి, కానీ ఆధ్యాత్మికంగా నేను చెప్పేది ఆధ్యాత్మికంగా చెప్తున్నాను, కానీ లాజిక్ కూడా మీకు నేను అందుబాటులో ఉంటున్నాను. అది ఒక మీరు గ్రహించాలని నేను చెప్తున్నాను. తర్వాత అనేక రకాల శక్తులను మనకి ఇస్తుంది. ముందర మానసిక శక్తిని ఇస్తుంది. నెక్స్ట్ గ్రహాల వల్ల వచ్చే బాధలు మనకి హరిస్తాయి. అంటే రవి గ్రహం వల్ల వచ్చే బాధని చంద్రుడు, కుజుడు, రాహువు, గురుడు, శని, బుధుడు, కేతువు, శుక్రుడు, ఈ యొక్క 9 గ్రహాల వల్ల వచ్చే మనకి అనేక రకాల బాధల్ని మనకి కంట్రోల్ చేస్తుంది ఏకాదశిముఖ రుద్రాక్ష. ఈ ఏకాదశిముఖ రుద్రాక్ష ఎవరు పెట్టుకోవాలి, ఎవరు ధరించాలి అన్నట్టయితే సాధన చేసే ప్రతి వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. అంటే సాధన చేయని వాడు పెట్టుకున్న వేస్ట్ అని నేను చెప్తున్నాను. సాధన చేయని వాడు పెట్టుకుంటే అది వేస్ట్. సాధన చేయాలి, సాధన చేయమర నరుడా సాధ్యము కానిది లేదని భక్త తుకారాం సినిమాలో ఘంటసాల పాడిన బట్ట నాకు మీకు అందరి జ్ఞాపకం ఉంటుంది. కాబట్టి మీరు సాధన చేయండి, ఏకాదశిముఖ రుద్రాక్షను పెట్టుకోండి. మీరు మీ గురువులను కానీ, మీ ఆచార్యులను కానీ, సద్బ్రాహ్మణులను కానీ, మీ వంశ గురువులను కానీ ఎవరినన్నా అడిగి ఏకాదశిముఖ రుద్రాక్ష, ఏకాదశి రుద్రులకు స్వరూపం కాబట్టి రుద్రునొక మంత్రం నాకు ఇవ్వండి అనండి. ఆ యొక్క రుద్రునొక మంత్రాన్ని మీరు జపం చేసి నియమ నిష్ట ప్రకారంగా జపం చేసి మీరే రుద్రుడు, రుద్రుడే మీరు. అంటే మనం ఒక దేవుడిని పూజ చేసినట్టయితే ఆ దేవుడే మనం అయిపోవాలి. అప్పుడు మనకి ఆ దేవుడు ఫలితం ఇస్తాడు. అందుకే రుద్రుడే మీరు, మీరే రుద్రుడు అనే భావంతో మీరు ఉండి అక్కడ మీరు ఒక అంతర్గతంగా ఈ యొక్క రుద్రుడిని మీరు ప్రతిష్టాపన చేసుకోండి. అప్పుడు మీ ఒక వాక్కుతోటి రుద్రనామ జపాన్ని స్మరించండి. చేస్తే మీకు ఫలితం ఏ విధంగా ఉంటుందో మీకు అన్ని విధాలు కూడా మీకు తెలుసు కదా. శుభం భూయాత్, ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధులతో సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి BSKV ప్రసాదరావు, ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం, వాయిస్ ఆఫ్ 195 BSKV ప్రసాద సిద్ధాంతి. దయ ఉంచి ఇప్పటివరకు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. తర్వాత ఇటువంటి మంచి విషయాలు అని మీకు అనిపించినట్టయితే, మీ మనసు స్పందించినట్టయితే మీరు ఒక లైక్ చేయండి. తర్వాత మీరు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ ఇంట్లో ఉండే నాయనమ్మలకి, అమ్మమ్మలకి, తాతయ్యలకి మీరు షేర్ చేయండి. వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోండి. మీరు ఈ రుద్రాక్షను వాడండి. నేను చెప్తున్నాను, మీ యొక్క నాయనమ్మలకు కానీ, అమ్మమ్మలకు కానీ, తాతయ్యలకు కానీ, వీళ్ళకి మీకంటే పెద్దవాళ్ళకి కానీ మీరు అడిగి క్రాస్ చెక్ చేసుకోండి. నేను చెప్పిన వాడు యథార్థమా కాదా అని అనుకోండి. మీరు చేయండి. చేస్తే అన్ని విధాలు బాగుంటుంది. శుభం భూయాత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతంలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు.
సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు 9440255669. Thank you for your careful reading of this lesson. See you again tomorrow. సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. వాయిస్ ఆఫ్ 1952 BSK ప్రసాద సిద్ధాంతి ఛానల్ 9440255669. ఓం నమః శివాయ నమః.